హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఏ పర్సన్ అయితే 30 ఇయర్స్గా లా ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా ఇమిగ్రేషన్ లాయర్గా స్పెషాలిటీ పొందిన రాహుల్ రెడ్డి గారు. సో ఆయనతో మనం H1Bకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సో వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. హాయ్ సార్. బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో ఫస్ట్ థింగ్ H1Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. అందులోనూ న్యూ ఇయర్ ఈస్ కమింగ్ 2025. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, న్యూ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఫస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20th ఖతమవుతుంది. కొత్త అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20th వస్తుంది. అయితే నిన్న వాళ్ళు ఏం చేసినంటే పబ్లిష్ చేసిన రెగ్యులేషన్స్, వాళ్ళు పబ్లిష్ చేసిన రేపు పబ్లిష్ చేస్తా అని ఫెడరల్ రిజిస్టర్లో రేపు పబ్లిష్ చేస్తా అని రెగ్యులేషన్స్, ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసిండ్రు. సో ఇవి పబ్లిష్ చేస్తారు. రేపు పబ్లిష్ చేస్తే దట్ మీన్స్ ఇక్కడ నుంచి 30 days తర్వాత ఇవి ఎనాక్ట్ అవుతాయి. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి 30 days తర్వాత ఎనాక్ట్ అవుతాయి. అంటే జనవరి 17th కానీ జనవరి 18th కానీ జనవరి 17th ఇవి యాక్టివేట్ అవుతాయి, కొత్త రెగ్యులేషన్స్ అని వచ్చేస్తాయండి. సో ఆ తర్వాత ట్రంప్ గవర్నమెంట్ రాబోతుంది. అవునండి. సో ఎటువంటి చేంజెస్ ట్రంప్ గవర్నమెంట్ చేయలేదంటారా? చేయొచ్చు. రెగ్యులేషన్స్ అనేవి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా లెజిస్లేషన్ అంటే లా అన్నది కాంగ్రెస్, అంటే మీరు ఇక్కడ పార్లమెంట్ అంటారు, మేము కాంగ్రెస్ అంటాం. కాంగ్రెస్ పాస్ చేస్తుంది అన్నట్టు. అయితే కాంగ్రెస్లో అంత ఈజీగా ఏవి పాస్ కావట్లేవు. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ మాకేందంటే మెజారిటీ కావాలన్నట్టు. మెజారిటీలో 2 హౌసెస్ ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్నట్టు లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టు మాకు అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, తర్వాత రాజ్యసభ మీకున్నట్టు సెనెట్ ఉంటుందండి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ ఉంటేనే సరిపోద్ది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పుడు మొన్నటిదాకా డెమోక్రాట్స్ మెజారిటీ సెనెట్లు ఉండే, కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వచ్చే మటుకు రిపబ్లికన్స్ ఉండే. అయితే జనవరి 20th నుంచి 2 కూడా మెజారిటీ రిపబ్లికన్స్ ఉన్నారు, ఏది ట్రంప్ పార్టీ వాళ్ళే. కాకపోతే ఏంటంటే సెనెట్లో పాస్ కావడానికి ఏదైనా బిల్లు అదర్ దెన్ ఫైనాన్స్ బిల్ కావాలంటే దానికి 60 votes కావాలి. 60 votes కావాలంట. దాన్ని ఫిల్ బస్టర్ అంటాం మేము. అయితే వాళ్ళకి ఇప్పుడు రిపబ్లికన్స్ ఫిల్ బస్టర్ ఓట్స్ లేవు అన్నట్టు. అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ పాస్ చేయలేదు, అంటే ఏదైనా రెగ్యులేషన్ ద్వారా పోవాలి. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ అన్నది అక్టోబర్ 2023లో ప్రపోజ్ చేసి దాన్ని అట్లే పెట్టుకున్నారు. అంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారు, ప్రపోజ్ రెగ్యులేషన్ పెట్టి పబ్లిక్ కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. పబ్లిక్ కమెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు వితిన్ 2-3 monthsలో పబ్లిష్ చేయొచ్చు ఫైనల్ రెగ్యులేషన్స్, కానీ చేయలేదు. కానీ రైట్ నౌ అంటే ట్రంప్ వచ్చే ముందే దీన్ని పబ్లిష్ చేసి ట్రంప్ వచ్చే 3 రోజుల ముందే దీన్ని ఎఫెక్టివ్ చేసిందండి. దీన్ని ట్రంప్ అండూ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అతను. ఓకే. సో ఒక రకంగా కష్టమనే చెప్పాలి. సో ఈ H1B రిక్వైర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా జాబ్ సీకర్స్కి, అందులో థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మనకు ఇప్పుడు H1B రెగ్యులేషన్స్ అనేది దాదాపుగా 30 years నుంచి మేజర్ మోడిఫికేషన్స్ ఏమి రాలేదండి. కొద్ది LCAలో కొద్ది మోడిఫికేషన్స్ వచ్చినాయని, కానీ ఈ మోడిఫికేషన్ మాత్రం రెవల్యూషనరీ మోడిఫికేషన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. 2010లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒక మెమో, అంటే దాదాపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టైప్ అనుకోరాండి, ఒక మెమో పాస్ చేసి దాని ద్వారా కొన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ట్రై చేసిండ్రు. అప్పుడు కోర్టుల కేసు అయ్యి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ 2018లో అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఏం చేసినట్టు వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళీ ఇంకొక మెమో పాస్ చేసి వాళ్ళు ఏం చేసినారు, ఇంప్లిమెంట్ చేసినట్టు ట్రై చేస్తే కోర్టు కేసు పోతే ఆ కోర్టు కేసు ఆ మెమో మొత్తం తీసి బయటపడేసింది. అప్పుడు ఏమన్నదంటే కోర్టు, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ చేయదలుచుకుంటే ఎయిదర్ లా ద్వారా కానీ, అంటే పార్లమెంట్ ద్వారా కానీ, లేదంటే రెగ్యులేషన్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు, ఒక 2 year ప్రాసెస్ ఉంటుంది. ఆ 2 years ప్రాసెస్ చేసి దీన్ని రెగ్యులేషన్ తీసుకురావాలి. కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒక మెమో పాస్ చేసి మొత్తం రూల్స్ చేంజ్ చేయరాదు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఏం చేసినట్టు వీళ్ళు కంకణం కట్టుకొని ఏం చేసిండ్రు, ప్రపోజ్ రెగ్యులేషన్స్ అనేది అక్టోబర్ 2023లో ప్రపోజ్ చేసి ఇప్పుడు ఫైనల్గా పబ్లిష్ చేసిన అన్నట్టు. పబ్లిష్ చేసిన తర్వాత అంటే రేపు పబ్లిష్ చేస్తాను. ఇది పబ్లిష్ చేసిన తర్వాత వితిన్ 30 daysలో, అంటే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం మేము చదివినప్పుడు 540 pages చదివినప్పుడు అందులో ఏముందంటే ఇది 30 daysలో ఎఫెక్టివ్ అయింది. అంటే జనవరి 17th ఎఫెక్ట్ అయింది. ఇందులో మేజర్ చేంజెస్ మన తెలుగు వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే